తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరం ఎల్లాంపల్లి గ్రామాల్లో 3 రోజులుగా గజరాజులు తిష్ట వేశాయి. 13 ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నట్లు స్థానిక రైతులు భయాందోళనకు లోనవుతున్నారు. రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కౌలు రైతు మునికృష్ణయ్య యాదవ్ 5 ఎకరాల సాగు చేసిన వరి పంటను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. 2 లక్షలు అప్పు తెచ్చి పంట వేశారని, చేతికొచ్చే సమయంలో ఏనుగుల దాడుల్లో పూర్తిగా నాశనమైందని ఆయన కన్నీరు మున్నరవుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన అటవీ శాఖ అధికారులను కోరారు. మొత్తం అయిపోతుంది మొత్తం అయిపోతుంది ఏమి లేదు ఇంకా. ఎకరాలు మడి నాటినట్టున్నాను, అప్పు చేసిన 2 లక్షలు. గవర్నమెంట్ ఏదైనా సహాయపడిపోతే ఏమి లేదు, మడి మొత్తం పూడ్చింది సార్. ఇదేదో సహాయపడింది సార్. 5 ఎకరాలు మొత్తం తినేసింది సార్. ఏమి లేదు. ఏనుగు సాగులు రాత్రి వచ్చినారు ఫారెస్ట్ వాళ్ళు ఏమి వస్తారో వెళ్ళిపోతారు సార్. వాళ్ళు టపాసాలు కూడా కాల్సారు. మీరు గవర్నమెంట్ వేరే అధికార వ్యవస్థలు మమ్మల్ని చూసి, మీరు కౌలు రైతులు 5 ఎకరాలు చేసినాను. 5 ఎకరాలకు 2 లక్షలు అయింది. ఆ 2 లక్షలు పెట్టుబడిగా లేదు సార్. అప్పు చేసి 3 రూపాయలు వడ్డీతో తెచ్చి పెట్టినాను. అప్పులోకి ఎట్ట కట్టాలా, ఏం చేయాలి, చాలా బాధపడుకుంటున్నాం సార్. మేము గవర్నమెంట్ అధికారులు వచ్చి మమ్మల్ని సహాయం పడండి మనం కోరుతున్నాం సార్.